ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి మాట నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని విన్నారు కదూ. బహుశా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడేమో, నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు, నీ పిల్లలతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన మాట ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చించబోతున్నానని దేవుడు ఒక చక్కటి వాగ్దానం ఇచ్చినా కూడా ఈ రోజున ప్రతి కుటుంబంలో ఫలము కనబడటం లేదు ఏంటా అని నాకు ఆలోచన కలిగింది. అయితే మొదటి లైన్లో రాయబడి ఉన్న మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల. ఏవండి, ఒక రాజకీయ నాయకుడు మాటకి విలువిస్తున్నారు కానీ, ఏవండి చుట్టూతో ఉన్న అధికారుల మాట, రాజులకు గౌరవం విలువ ఉంటుంది కానీ దేవుని మాటకి కానీ, దేవుని సంఘానికి కానీ, దైవజనుడికి కానీ విలువిచ్చేవారు, విలువగా బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకో అమ్మా, దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను. ఈ రోజున నీ జీవితంలో ఎటు చూసిన నష్టమే, లాభం లేదు. ఏ పని ప్రారంభించినా ఇబ్బంది పాలైపోతూ ఉన్నావు. నీ జీవితంలో ఆశీర్వాదం కనబడట్లేదు. కన్నీళ్ళే అన్నపానాలుగా మార్చబడుతున్నాయి. ఏంటి మా జీవితంలో ఈ కష్టాలు? ఏంటి మా జీవితంలో ఈ పరిస్థితులు? డబ్బుంది చేతి నిండా, ఫలితం వ్యర్థమైపోతుంది. పని ప్రారంభిస్తున్నాం, విఫలమైపోతున్నాం. వెళ్ళిన ప్రతి చోట జయం కలగాలి కానీ నష్టమే కలుగుతుంది. ఒక శుభవార్త చెప్పనా? దేవుని మాట వినడం నేర్చుకోవాలి. ఆయన మాట శక్తి కలిగినది, ఆయన మాట ప్రభావం కలిగినది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మాట చనిపోయిన లాజరును బ్రతికించగలిగినదండి. అంత గొప్పని వాక్కు మాటలు దేవుడు మనకిస్తే, ఏవండి ఈ మాట ప్రకారం నువ్వు వినగలుగుతున్నావా? దేవుని వాక్యానుసారంగా బ్రతకడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? మీకు ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. అది అద్భుతమైన వివాహ సందర్భం. ఏవండి చుట్టూత ప్రజలు, పెళ్లి సందడి, ఆనందం, కనుల పండుగగా జరుగుతూ ఉంటే యేసు పిలువబడ్డారు, శిష్యులు కూడా పిలువబడ్డారు. ఆ వివాహానికి వెళ్ళిన వెంటనే కొద్దిసేపటికి అందరూ బిక్కమొకాలు వేసుకొని ఉన్నారు. ఏం జరిగింది? ఆడ కానానులో ఆ వివాహంలో ప్రతి ఊర్లో ఏదో ఒక ఆచారం ఉంటుంది కదండి. ఆ ఊరిలో ఉన్న ఆచారం ఏంటంటే, ద్రాక్ష రసం వాళ్ళు ఒక గ్లాస్ ఇస్తే అది త్రాగి తృప్తి చెంది ఆనందిస్తారనమాట. పెళ్లిలో ఆనవాయితీ. ఏవండి కాకినాడ పోతే కాజా ఇస్తూ ఉంటారు, కడప వెళ్తే ఏవండి రాగి ముద్దలు పెడుతూ ఉంటారు కదా. అలాగూ ఆ ఊర్లో సాంప్రదాయంగా ఒక ద్రాక్ష రసాన్ని ఇస్తూ ఉండేవాళ్ళు. అయితే విచిత్రం ఏంటంటే, ఆడ జరిగిన సందర్భం ఏంటంటే, ద్రాక్ష రసం అంతా అయిపోయింది. ద్రాక్ష రసం అయిపోతే ఇంకెలాగుంటుందో మీకు తెలుసుగా. వచ్చిన వాళ్ళు దుమ్మెత్తి పోస్తారండి. ఏమంటే దండం పెట్టిన వాళ్ళే ఆ చేతులతోనే మన ముఖాన్ని దుమ్మేస్తారు. పైకి వేయిపోయినా లోపల అనుకుంటారు కదండి. అలాంటి సందర్భం